అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లోని ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. ప్రమాదంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. రేపు సీఎం అచ్యుతాపురంలో ఈ రోజు కూడా ఆయన అచ్యుతాపురంలో పర్యటించినట్టు తెలుస్తోంది. ఫార్మా కంపెనీ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను, ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించనున్నారు. అనంతరం ఈ సంఘటన కూడా జరిగినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఆ స్థలాన్ని కూడా ఆయన పరిశీలించనున్నారు. అచ్యుతాపురం ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కలెక్టర్కు పలుమార్లు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని, సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులను తరలించేందుకు అవసరమైతే ఎయిర్ అంబులెన్స్లు వినియోగించాలని అధికారులకు తెలిపారు. అయితే ఇవాళ అచ్యుతాపురంకి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. క్షతగాత్రులను పరామర్శించనున్నారు. ఈ అగ్ని ప్రమాద ఘటనలో ఇప్పటి వరకు 17 మంది మృతి చెందగా 50 మంది వరకు కూడా గాయపడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది. ఫార్మా సెజ్లోని ఎసెన్షియా అడ్వాన్స్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో వందలాది మంది పనిచేస్తున్నారు. మధ్యాహ్నం లంచ్ సమయంలో 1:30 భారీ పేలుడు జరిగింది. ఈ సంఘటనతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా కూడా దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో కార్మికులు భయంతో పరుగులు పెట్టారు. భారీ శబ్దం రావడంతో ఏం జరిగిందో తెలియక సమీప గ్రామాల ప్రజలు ఉలిక్కిపడ్డారు. పేలుడు దాటికి పరిశ్రమలోని మొదటి అంతస్తు స్లాబ్ కూలిపోయింది. ఫార్మా సెజ్లోని అగ్నిమాపక యంత్రంతో పాటు మరో 11 ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలను అదుపు చేశాయి. 3వ అంతస్తులోని కార్మికులను క్రేన్ సాయంతో అధికారులు బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ఈ పరిశ్రమలో 300 మంది కార్మికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. శిథిలాల కింద కొందరు చిక్కుకున్నట్లుగా భావిస్తున్నారు. సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి. భారీ క్రేన్లతో శిథిలాలను తొలగిస్తూ ఉన్నారు. ఈ రెస్క్యూ ఆపరేషన్లో 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా పాల్గొన్నాయి. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ప్రమాదానికి సంబంధించి కూడా
నేడు చంద్రబాబు ఆ ప్రమాదం జరిగిన ప్లేస్కి కూడా వెళ్ళబోతున్నారు, పరిశీలించబోతున్నారని తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి నాయుడు లైవ్ ద్వారా అందిస్తారు. నాయుడు, ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు ప్రమాదం జరిగిన స్థలానికి రాబోతున్నారు. అదేవిధంగా క్షతగాత్రులను కూడా ఆయన అక్కడ మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకోబోతున్నారు, వాళ్ళ యోగక్షేమాలు అవన్నీ కూడా. ప్రస్తుతం దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. నిన్న అనకాపల్లి అచ్యుతాపురం ఎస్సీలో సంబంధించి అయితే మాత్రం పూర్తి స్థాయిలో విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. విశాఖ వ్యాప్తంగా, ఉమ్మడి విశాఖపట్నం వ్యాప్తంగా అయితే కనుక విషాద ఛాయలు అయితే అలుముకున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఎందుకంటే విశాఖ కేజీహెచ్ హాస్పిటల్ కావచ్చు, లేదంటే క్షతగాత్రులు ఉన్నటువంటి ఏదైతే మెడికల్ హాస్పిటల్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో విషాద ఛాయలు అయితే అలుముకున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం నుంచి అన్ని రకాల కార్యక్రమాలు మొదలైనప్పటికీ కూడా బంధువులకి మాత్రం పూర్తి స్థాయి ప్రభుత్వం నుంచి భరోసా లేదు అంటూ కూడా బంధువులు ఆందోళన చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే మన విశాఖ కేజీహెచ్ వద్ద మనం ఉన్నాము, ఇక్కడ పరిస్థితి అయితే చాలా ఆందోళనకరంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే బంధువులు ఎవరు కూడా మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి భరోసా లేదు, నా బిడ్డను పోగొట్టుకున్నాం, మా తమ్ముడు పోగొట్టుకున్నాం, నా కొడుకును పోగొట్టుకున్నాం అంటూ కూడా పలువురు అయితే ఇప్పటికీ ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మన విజువల్స్ చూసినట్టయితే కనుక బంధువులందరూ కూడా ఆక్రందనలు అయితే మాత్రం మిన్నంటాయని కూడా మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈరోజు విశాఖ పర్యటనకు రానున్నారు. ముందుగా అయితే కనుక పర్యటన నేపథ్యంలో ఫస్ట్ మెడికవర్ హాస్పిటల్లో ఉన్నటువంటి క్షతగాత్రులను అయితే ముందు అనుకుంటున్నారు. ప్రమాదం వల్ల జరిగిన భయభ్రాంతులు అవుతూ ఉంటే ఇక్కడ అడవి చూస్తే పోలీసులు అధికారులు కూడా బాధితులతో ఏమీ మాట్లాడకుండా, బాధితులతో కనీసం చర్చించకుండా వాహనాలన్నీ రెడీ చేసి సవాళ్ళని తరలించాలని చెప్పే ప్రయత్నం సీరియస్గా చేస్తున్నారు. బాధితులకి ఏం చేస్తారు, ఏం న్యాయం చేస్తారు అనేది ఏమీ ప్రకటించట్లేదు. ఇక్కడ ఎంఆర్ఓ వచ్చి హడావుడి చేస్తున్నారు తప్ప జిల్లాస్థాయి ఉన్నతాధికారులు ఎవరు కూడా కేజీహెచ్ దగ్గరికి వచ్చిన పరిస్థితి లేదు. కానీ పోలీసులు, సిపిలు, సిపిలు, ఎస్ఐలు గుమిగూడి మొత్తం భయంకరమైన ఈ ప్రమాదం ఉంటే వరుస ప్రమాదాలు ఈ మధ్యకాలంలో విపరీతంగా జరుగుతున్నాయి. వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. 10 మంది, 15 మంది, 5, 6 చనిపోతున్నారు. ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేసి చేయడం, దాన్ని పరిశీలన చేయడం, ఎంతో కొంత నష్టపరిహారం ప్రకటించి చేతులు దులుపుతాం తప్ప మీద ప్రమాదాలు జరగకుండా ఏ విధమైన పటిష్ట చర్యలు చేసుకోవటం లేదు. యాజమాన్యాలు కావాలని వాళ్ళ లాభాలు తగ్గిపోకుండా ఉండడం కోసం సేఫ్టీ అనేది అసలు గాలికి వదిలేశారు. సేఫ్టీ అనేది అసలు పట్టించుకోవటం లేదు. లేబర్ డిపార్ట్మెంట్ కానీ, సేఫ్టీ డిపార్ట్మెంట్ కానీ, పొల్యూషన్ డిపార్ట్మెంట్ కానీ అధికారులు ఎవరు కూడా ఇన్స్పెక్షన్స్ ఎస్సీజెడ్లో లేవు. ఎస్సీజెడ్ అనేసరికి ఆధునిక కర్మాగారాలు, అందులో పనిచేస్తున్న కార్మికులు యూనియన్ పెట్టుకోకూడదు, వాళ్ళు చేస్తున్నారో పక్కవాడితో మాట్లాడకూడదు. ఇలా చనిపోయిన వాళ్ళు కూడా ఎక్కువ మంది బయట నుంచి వచ్చి ప్రాంతాల నుంచి వచ్చి పనిచేస్తారు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు అత్యధిక మంది కాకినాడ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఉన్నారు, విజయనగరం చెందిన వాళ్ళు ఉన్నారు, ఉత్తరాంధ్రలో అనేక జిల్లాలకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఇంతవరకు సమాచారం లేదు. శిథిలాల కింద ఇంకా సవాలు ఉంటాయని చెప్పేసి కూడా ఆందోళన పడుతున్న పరిస్థితి. సవాలు మొత్తం శరీర భాగాలన్నీ విడివిడిగా చంద్రావందరం అయ్యి ఎక్కడ చెట్టుకి పుట్టకి ఎలాడుతున్నట్టు భయంకరమైన పరిస్థితి, యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితి కనబడుతూ ఉంటుంది అక్కడ. అయినా సరే ప్రభుత్వం ఇంతవరకు బాధితులకు న్యాయం చేస్తారని చెప్పలేదు. మేము డిమాండ్ చేస్తుంది ₹1 నష్టపరిహారం ఇవ్వాలి. అదే సందర్భంలో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా సేఫ్టీ ఆడిట్ అని జరపాలి, యాజమాన్యాన్ని ప్రాసిక్యూట్ చేయాలి, కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా తీసుకోవాలి. ఇది మా తాలూకా డిమాండు. బాధితులకి న్యాయం జరిగే వరకు బాధితుల కుటుంబాలకు అండగా సిఐటి ఉంటుందని తెలియజేస్తున్నాం. అయితే మనం చూసుకోవచ్చు ఇక్కడ సిఐటి అండగా ఉంటుందని. అయితే పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి హామీ లభించే వరకు మేమైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు లేదు. అదేవిధంగా చూసుకున్నట్టయితే నిర్వహిస్తేనే ఇటువంటి ప్రమాదాలను మనం కట్టడి చేయడం కూడా మనకి తెలియజేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. రైట్ నాయుడు, థ్యాంక్ యూ. బట్ నిర్లక్ష్యం ఖరీదు కొంతమంది ప్రాణాలను బలికొంది, కొంతమంది ఇప్పటికీ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ప్రమాదానికి సంబంధించి కూడా నేడు ఏపీ సీఎం అక్కడ పర్యటించి పరిశీలించనున్నారు ప్రమాద స్థలాన్ని. దీనిపై పూర్తి వివరాలని మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి, చెప్పండి. ఏదైతే నిన్న మధ్యాహ్నం 2:51 జరిగిందో ఎసెన్సియా మనం అదే ఫార్మా కంపెనీ ఎదుగుతున్నాం. ఈ ఫార్మా కంపెనీ ఎదుట మనం చూసినట్లయితే ఆహారాలు ఇక్కడ వినిపిస్తున్నాయి. బాధితులు ఇంకా రోధిస్తున్న పరిస్థితి ఉంది. ఇదే కంపెనీలో నిన్న జరిగిన ఘటనలో
18 మంది వరకు చనిపోయారని చెప్పేసి ఇప్పటి వరకు నిర్ధారణ అవుతుంది. అయితే అందులో 17 మందిని ఇప్పటికే వారి పేర్లు కూడా ప్రకటించారు. అంటే ఏజిఎం స్థాయి నుంచి కింద వరకు కొంత ట్రైనీలు కూడా ఇందులో ఉన్నారు. అందరూ కూడా టెక్నికల్ గా సాంకేతిక పరంగా ఉన్న సిబ్బంది ఉన్నారు ఇందులో. అయితే ఫస్ట్ షిఫ్ట్ లో దాదాపుగా 300 మంది వరకు ఇందులో పనిచేస్తారు. 300 మంది వరకు పనిచేస్తారు. మొత్తం అచ్యుతాపురం సెజ్లో చూసినట్లయితే 3000 ఎకరాల్లో 208 ఫార్మా కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలో అనేక 100,000 మంది ఇక్కడ పనిచేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ తమ వారి ఆసక్తి పెరిగిపోయిందని చెప్పేసి కూడా ఇక్కడ మహిళలు వచ్చి రోధిస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. ఈ ఫార్మా కంపెనీ ముందు ఉంది. తమ వారి కోసం ఆసక్తి తెలపాలని చెప్పేసి కూడా వీరు ఇక్కడ ఆక్రాంతన వ్యక్తం ఎవరు అదే ఇప్పుడు ప్రమాదంలో శ్రీరామూర్తి, థ్యాంక్ యూ.